చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నేను అనుకున్న సినిమా అనుకున్న ఎమోషన్ కన్వే చేశాను. అది రిసీవ్ చేసిన అంత నేను అనుకున్న దానికన్నా ఎక్కువ డీప్ ఇంపాక్ట్ ఇచ్చింది అనే రిజల్ట్ విషయంలో నేను చాలా హ్యాపీ. దాని మానిటరీ ట్రాన్స్లేషన్ ఓటీటీలో ఎక్స్ప్లోడ్ అయింది. ఎప్పుడైతే ఓటీటీలో వచ్చిందో సినిమా, ప్రాబ్లీ దాని ముందు సినిమా రిలీజ్కి ముందు తేజ్ యాక్సిడెంటు ప్లస్ కొంచెం లాట్ ఆఫ్ పొలిటికల్ నాయిస్, నా సినిమాకి సంబంధం లేని పొలిటికల్ నాయిస్ దాని చుట్టూ ముసురుకోవడం వల్ల థియేటర్కి వెళ్ళడం విషయంలో జనాలు డిసింట్రెస్ట్ చూపించండి. అది కూడా థియేటర్ లైఫ్ ఈజ్ ఓన్లీ 3 days కదా. సో ప్రాబ్లీ ఆ 3 days ఈజ్ వాట్ ఈజ్ ఇదైతే అది కూడా ఏంటంటే లైక్ ప్రాబ్లీ బేర్లీ మేము లెక్కలన్నీ చూసుకుంటే ఒక 4-5 crores షార్ట్ అయి ఉంటుంది మొత్తం ఓవరాల్ స్టేట్ వైడ్గా మేము ఎంఎన్ రేట్స్. కానీ 50% రేట్ కోవిడ్ అయిపోయిన తర్వాత, కోవిడ్ నుంచి బయటకు వస్తున్నారు అప్పుడే. దాని ముందే ఒక బ్లాక్ బస్టర్ నడుస్తుంది. దాని ముందు వారం నుంచి లవ్ స్టోరీ అని ఒక బ్లాక్ బస్టర్ నడుస్తుంది. లైక్ హ్యూజ్ గ్రేట్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి. శేఖర్ గారి సినిమా సో హ్యాపీ దట్ ఫిల్మ్ డిడ్ వెల్ ఆల్సో. మాది సపరేట్ మూడ్ అండ్ ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఆ క్లైమాక్స్ ఆ టైంలో ఆడియన్స్ ఉన్న మూడ్కి చాలా హెవీ అనిపించుండొచ్చు. టాక్ అంత వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయ్యే కైండ్ ఆఫ్ మూవీగా అనిపించకపోయిండొచ్చు. బట్ దానిలో ఉన్న డెప్త్స్ లేయర్స్ అన్నీ కూడా ఓటీటీలో వచ్చినప్పుడు ఇప్పటికీ చాలా డీప్గా దాన్ని ఓన్ చేసుకున్న జనాలు చాలామంది ఉన్నారు. పెరుగుతూ వచ్చారు దాని ఆడియన్స్, ఆ మూవీ ఆడియన్స్. ఐ సీ దట్ సక్సెస్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ స్పేస్. నాకు ఆశ ఉంటుంది నా సినిమా 10 కోట్లు పెడితే 100 కోట్లు రావాలని. నా ప్రొడ్యూసర్లు లాభాలు సంబంధించి మా ప్రొడ్యూసర్స్ మేడ్ ప్రాఫిట్. మేము 25 crores సినిమా తీసాం, 35 crores జీ వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు. అండ్ జీ వాళ్ళకి ఓటీటీలో వచ్చిన వాల్యుయేషన్ ప్రకారం ఇట్స్ ఎ వెరీ హైలీ ప్రాఫిటబుల్ కంటెంట్ ఫర్ అస్ అని జీ హ్యాపీ. అందరూ హ్యాపీయే. కొంచెం డిస్ట్రిబ్యూటర్స్ వెంట్ త్రూ లిటిల్ బిట్ ఆఫ్ లాస్. అండ్ అగైన్ ఆ టైంలో డిస్ట్రిబ్యూటర్స్ కొంత లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్స్ కూడా, సార్ ఇందులో 4 రూపాయలు పోయినా మాకు ప్రాబ్లం లేదు సార్, మాకు RRRలో వస్తుంది, దీనిలో వస్తుంది, మీరు ఇలాంటి సినిమాలు తీస్తూ ఉండాలి సార్ అని ఎంకరేజ్ చేసిన వాళ్ళు. ఐ ఫీల్ దట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. సార్ కథపరంగా ఆ సాడ్ ఎండింగ్ అనేది సాయి ధర్మ తేజ్ సాయి ఎండింగ్ అనేది ఆ సాడ్ ఎండింగ్ అనేది కరెక్ట్ అనుకున్నా, ఆ సిచ్యువేషన్ కి సాయి ధర్మ తేజ్కి యాక్సిడెంట్ జరగటము, ఆయన హాస్పిటల్లో ఉండటము, ఆ సిచ్యువేషన్కి ఎందుకో ఆడియన్స్ చాలా, నాకు కూడా దాన్ని ఆ సినిమాని యాజ్ ఈజ్ రిలీజ్ చేయడానికి చాలా హెవీ అనిపించింది, చాలా హెవీగా పెయిన్ఫుల్గా అనిపించింది. తన కోమలో ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటి ఎండింగ్ ఏంట్రా ఇలా వచ్చింది మన టైము అనే ఆ బాధ ఒకటే. వై ఇంత సిన్సియర్గా ఇంత ఇదిగా చేస్తున్నాం, మనకెందుకు ఇంకా టైం కలిసి రావట్లేదు. అది ఆ ఫేజెస్ ఉంటాయి లైఫ్లో. కొన్నిసార్లు వీటిలన్నిటికీ కలిపి ఒక సినిమాకి ఇచ్చేస్తాడు దేవుడు. ఇప్పుడు మీకున్న సింపతి కానీ ఎంపతి అన్నీ కూడా ఇంకా అన్నీ కుదిరిన రోజున ఈ పేమెంట్ కూడా వెనక్కి వచ్చేస్తుంది. అంటే బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడితే. బట్ అది ఎందుకు ఈవెన్ ఒక ఆలోచన కూడా వచ్చింది నాకు రిపబ్లిక్ టైంలో, ఆ క్లైమాక్స్ కాకుండా కోర్టులోనే ఫినిష్ చేద్దామా అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ్ కథ కనెక్ట్ అయింది కూడా క్లైమాక్స్తోనే. తను ఫస్ట్ పాయింట్గా విన్నప్పుడు కనెక్ట్ అయింది కూడా దాంతోనే. తను ప్రేమించిన ఎండింగ్ కూడా సరే. ఈ రోజుటికి థియేటర్లో అది ఎలా ఉన్నా లాంగ్ రన్లో లాంగ్ టైంలో అదొక ఎమోషన్గా మిగిలిపోవాలి. రేపు తేజ్ బయటకు వస్తాడు, వచ్చి చూసుకున్నప్పుడు తను చూసిన సినిమా, చేసిన సినిమా, ఎందుకంటే ఆల్రెడీ సినిమా కూడా చూసేస్తున్నాడు కదా తను ఒక రకంగా. సో చేసిన సినిమానే రిలీజ్ చేశారనే రెస్పెక్ట్ తోటి స్టిల్ ఓకే రిజల్ట్ ఎలా ఉన్నా మా ఇద్దరు విజన్ ఇది కాబట్టి దాన్నే బయటికి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ మూడ్ వాజ్ టూ హెవీ అట్ ద టైం. తర్వాత సాయి ధర్మ తేజ్ని కలిసేయడం, అయ్యో హీ వాజ్ సో హ్యాపీ. తను ఫస్ట్ బయటకు వచ్చినప్పుడు ఆల్ దోస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అరౌండ్ ద ఫిల్మ్. అంటే మహేసభ మెయిన్ అంటే థియేటర్ నుంచి ఇప్పుడు మన దేవకట్ల గారు థియేటర్ నుంచి ఇప్పుడు ఓటీటీకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? థియేటర్ని ఓటీటీకి తీసుకెళ్దాం. మీకు ప్రాపర్గా మీరు ఓటీటీలో చూస్తున్నప్పుడల్లా థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్సే ఫీల్ అవుతారు. ప్రాపర్ సినిమాగానే అప్రోచ్ చేశారు. ట్రీట్మెంట్ కూడా ఇట్ విల్ ఫీల్ లైక్ ఎ మ్యూజికల్, ఇట్ విల్ ఫీల్ లైక్ ఎన్ యాక్షన్ ప్యాక్డ్, ఇట్ విల్ ఫీల్ లైక్ యాక్షన్ డ్రామా. మరీ సటిల్గా సైలెంట్గా అలా వెళ్ళలేదు. నేను సినిమా థియేటర్లో ఎలా ఎంజాయ్ చేస్తానో ప్రతి మచ్ నా హోమ్ థియేటర్లో పెట్టుకుని ఒక సినిమాలాగా ఎంజాయ్ చేసే టైప్లోనే ట్రీట్ చేసాం. ఆ ట్రీట్మెంట్ మా అందరికీ, సోనీలో కానీ అందరికి కూడా ఎగ్జైటింగ్గా ఉంది. సినిమాగా రాసుకున్న కథనే
సీరియస్గా మలుచుకున్నాను. ఎందుకంటే సినిమాగా రాసుకోవడానికి చాలా లాజిస్టికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. అదర్వైజ్ ఓటీటీలోకి రావాలనే ఉద్దేశం కాదు నాకు. నా దగ్గర ఇది సినిమా అన్న చేద్దాం, లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే దాన్నైనా సినిమా చేద్దాం అనే డిబేటే ఉన్నది నా మైండ్లో ఉన్నప్పుడు. ఇది కొంచెం అడ్వాన్స్గా ఉన్నది మెటీరియల్. వేరాజ్ ఇప్పుడు ఏదైతే నా దగ్గర సినిమా కథగా ఉందో ఆల్మోస్ట్ ఈ షేప్లోకి మైసభ అప్పుడు రెడీగా ఉన్నది. కోవిడ్ టైంలో కూర్చొని రాసింది కాబట్టి. సో దెన్ ఐ థాట్ మేబీ ఇది రెడీగా ఉంది కాబట్టి లెట్ ఇస్ ఫినిష్ దిస్, లెట్ ఇస్ డెలివర్ దిస్. ప్యారలీ ఐఎమ్ ట్రావెలింగ్ విత్ మై ఫేవరెట్ హీరో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో దాని టైం వచ్చినప్పుడు విల్ అనౌన్స్. అంటే దేవకట్ట గారి సినిమాలు తీసిన 4 అయినా ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, తర్వాత రిపబ్లిక్, ఇలాంటి అంటే ప్రతి సినిమాకు మీ రైటింగ్ కానీ మీ టేకింగ్ కానీ అందరికి చాలా ఇష్టపడతారు సార్. అంటే థియేట్రికల్ సినిమా చేసేటప్పుడు డెఫినెట్గా సినిమాని ఇక్కడ ఆపాలి, 2.5 hours దగ్గర ఆపాలి. అక్కడ ఏమవుతుందంటే మీలాంటి క్రియేటివ్ పీపుల్ కాంప్రమైజ్ అవ్వరు. సో ఇలాంటి ఒక వెబ్ సిరీస్లో ఎక్స్ప్లోర్ చేయగలరు దాన్ని. సో మీకు ఆ అడ్వాంటేజ్ అనిపించిందా వెబ్ సిరీస్ చేయటం అనేది? ఎప్పుడైతే ఓటీటీ ఫార్మాట్ కన్వర్ట్ చేద్దాం అన్నప్పుడు ఇంకా కథ ఎక్స్పాండ్ అయింది, ఎక్కువ క్యారెక్టర్లు వచ్చినాయి, చాలా ఇంట్రెస్టింగ్ తయారైంది. గ్యారంటీగా నాకు తెలిసి మైసభ సినిమా కన్నా ఓటీటీ స్పేస్లోనే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా షేప్ అయింది అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ప్రాబ్లీ రైటర్గా ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి, ఎంజాయ్ చేసాం కాబట్టి. అండ్ ద అదర్ థింగ్, సినిమా రాసేటప్పుడు కూడా నేనేంటంటే సినిమా ఫార్మాట్ కంటూ ఒక గ్రాఫ్ ఉంటుంది, అది మైండ్లో పెట్టుకుని ఆ నిడివికి మాత్రం 2.5 hours మైండ్లో ఉంటూనే వస్తుంది. నాకు ఎప్పుడు కూడా లెంగ్త్ ఇష్యూస్ రాలేదు. ఓన్లీ ఒక ప్రస్థానం ఒకటే కొంచెం ఎక్స్టెండెడ్ లెంగ్త్ వచ్చింది, దాన్ని ట్రంకేట్ చేసుకుంటూ వచ్చాం ఫస్ట్ కట్. మిగిలిన అన్నీ నా ఫస్ట్ కట్కి లాస్ట్ కట్కి మ్యాక్సిమం ఒక 10 minutes డిఫరెన్స్ ఉంటుంది. రిపబ్లిక్ కూడా 2:30 ఫైనల్ కట్ అయితే 2:40 వాజ్ మై ఫస్ట్ కట్. అలా స్క్రీన్ ప్లే స్టేజ్లోనే చాలా టైం వైజ్ లెక్కలో ఉంటుందన్నమాట. అందువల్ల వేస్టేజ్ ఉండదు. లైక్ రిపబ్లిక్ 63 daysలో ఫినిష్ చేసాం. మైసభ 3 సినిమాల కంటెంట్, మోర్ దెన్ 6.5 hours కంటెంట్ని 90 daysలో ఫినిష్ చేసాం, 89 daysలో ఫినిష్ చేసాం. సూపర్. అంటే ఒక్క సినిమాని 30 daysలో చేస్తే ఎంత ఫాస్ట్గా అవుతుందో ఆ స్పీడ్లో చేసాం అనమాట. బట్ అగైన్ నేను ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలో కల్లా ఒక రకంగా బెటర్ షాట్, క్వాలిటీ కనిపించే అవకాశం ఉంది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. అండ్ స్కేల్ వైజ్గా కూడా ఇట్స్ హ్యూజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్. టీజర్ చూసినా దీంట్లో మీ గత సినిమాలతో పోల్చుకుంటే వెబ్ సిరీస్లో కమర్షియల్ వాల్యూస్ ఎక్కువ కనిపించినాయి. ఇది సూపర్ పాయింట్ చెప్పారు మీరు. ఏది మా ఎడిట్ అసిస్టెంట్ సార్, మీకు ఎవరు హీరోని ఎవరు ఎలా చూపించారు, వాళ్ళ హీరోని ఎలా ఆపాదించుకున్నారు, ఇవన్నీ పక్కన పడేస్తే ఒక స్వీట్ కంప్లైంట్ అయితే వస్తుంది సార్. మిమ్మల్ని స్వీట్గా తిడతారు. ఏంటంటే, అరే ఈ కమర్షియల్ వాల్యూస్ నువ్వు తీసిన సినిమాల్లో ఎందుకు చూపించలేదురా, నువ్వు పెట్టలేదురా, అక్కడ వచ్చింటే ఇంకో ఆ సినిమాలు కూడా చాలా బాగా డబ్బులు చేసే కదా అంటారు. అంటే ఐ డోంట్ నో. అంటే నేను బేసిక్గా ఈ మైండ్ సెట్లో నాకు ఇద్దరు గ్రేట్ లీడర్స్ ఫ్రెండ్షిప్ సెలబ్రేట్ చేసుకోవాలని నేను మూడ్తో రాసింది అది. ఆ సెలబ్రేషన్లో ఆ వల్నరబిలిటీస్, వాళ్ళ యాటిట్యూడ్స్, ఎప్పుడు కూడా మనకు మనిషిలో ఒక హానెస్ట్ హ్యూమర్ ఉందనుకోండి, ఆ క్యారెక్టర్ తొందరగా అటాచ్ అయిపోతాం మనం. దట్స్ వాట్ ఐ ట్రైడ్ ఇన్ బోత్ ద క్యారెక్టర్స్ అండ్ ప్రిటీ మచ్ ఆల్ ద క్యారెక్టర్స్. త్రూ అవుట్ ద షో హ్యూమన్గా న్యాచురల్గా ఉంటూనే మీకు ఈవెన్ మీరు లైక్ 9th episode వెళ్ళే వరకు కూడా, ఈవెన్ ఆల్ ద వే ఇంటెన్స్ డ్రామా జరుగుతున్న టైంలో కూడా కామిక్ రిలీఫ్స్ ఉంటూ కుదిరింది అలాగ రైటింగ్ దీనిలో. ఐ థింక్ ఐ డోంట్ నో, మేబీ ప్రాబ్లీ ఇట్ జస్ట్ షేప్డ్ లైక్ దట్. నా మైండ్ సెట్ ఏమో అదే మేబీ ఓరే మరీ ఇంత గ్లూమీగా చెప్పకూడదు అంటే, మేబీ కొంత ఆడియన్స్ నాకే తెలియకుండా కమ్యూనికేషన్ జరుగుతుందేమో బేసిక్లీ.